ఎవరైనా సరే భార్యాభర్తలుగా విడిపోవచ్చు. కానీ ఒక్కసారి వాళ్ళకి బిడ్డలు పుట్టాక తల్లిదండ్రులుగా ఎప్పటికీ విడిపోలేరు, విడిపోరు కూడా. కలుపుకుపోతేనే కాపురం, సర్దుకుపోతేనే సంసారం. ఇప్పటికైనా నువ్వు అది అర్థం చేసుకుంటే చాలు. జరిగిందే ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, భోజనం చేద్దువు. రాయేష్. నాకిలాగేమిటో సాయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలాగేమిటో. సింధు, సంధ్యతో నా పెళ్లి కాకుండా పోయిందనో లేక తను గెస్ట్ హౌస్లో అలా ప్రవర్తించిందనో నేను ఫీల్ అవ్వడం లేదు. నా పిల్లలకి సంధ్య ఒక మంచి తల్లిగా ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతోనే తన మెడలో తాళి కట్టడానికి ఒప్పుకున్నాను. సంధ్య నా పిల్లల గురించి చేసిందంతా చూసి పిల్లలకి తల్లిగా తనే కరెక్ట్ అనుకున్నాను. కానీ నా నమ్మకాన్ని సంధ్య వమ్ము చేసింది. దారుణంగా నన్ను మోసం చేసింది. ఒకసారి నీ విషయంలో నేను మోసపోయాను. ఇప్పుడు ఇంకొక ఆడదాని చేతిలో నాకు అదే అనుభవం ఎదురైంది. అందుకే ఫీల్ అవుతున్నాను. అసలు ఆడవాళ్ల మీదే నాకు నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. సింధు, నేనంతా విన్నానమ్మా. యష్ సంధ్య నిజ స్వరూపం తెలుసుకున్నాడు అని ఆనందపడాలో లేక ఆడవాళ్ల మీద నమ్మకమే కోల్పోయాడో అందులో నేను కూడా ఉన్నానని బాధపడాలో అర్థం కావడం లేదు భాగ్యం. సింధు, నిజాలెప్పుడు నమ్మకాన్ని కఠినంగానే మారుస్తాయి. యష్కి ఇప్పుడిప్పుడే నిజానికి అబద్ధానికి, మంచికి చెడుకున్న వ్యత్యాసం ఏమిటో అర్థమవడం మొదలైంది. అందుకే జీర్ణించుకోలేకపోతున్నాడు. దాని గురించి నువ్వేం బాధపడకు. నమ్మకం అనేది పగలు రాత్రి లాంటిది. రాత్రిపూట చీకట్లో మనిషి దేన్ని స్పష్టంగా నమ్మడు. అదే పగలు ఉషోదయం అయిన తర్వాత ఆ వెలుగు ప్రతీదీ స్పష్టంగా చూస్తాడు, ప్రతీదీ నిజమని నమ్ముతాడు. అలాంటి వెలుగులు నిండిన ఉషోదయం నీ జీవితంలో త్వరలోనే వస్తుంది సింధు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ జరిగాయా లేదా? నీ మెడలో తాళి తెంచిన నీ భర్తే తిరిగి నీ మెడలో తాళి కట్టాడా లేదా? నీకు యష్కి మధ్య అడ్డుగా ఉన్న ఆ సంధ్యని నీ భర్తే బయటికి పంపించాడా లేదా? నా నోటితో చెప్పినవన్నీ నిజాలే కదా. ఇప్పుడు చెప్తున్నాను చూడు. ఇంకొద్ది రోజుల్లోనే నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో, యష్ జీవితంలో నీ ప్రేమ తోడు ఎంత అవసరమో కూడా వాడు తప్పకుండా తెలుసుకుంటాడు. యష్ ఒక్కడే కాదు, నిన్నేసి మాటలని కనీసం నిన్ను మనిషిగా కూడా చూడని మీ అత్తయ్య కూడా నిన్ను మళ్లీ తన కోడలిగా ఒప్పుకుని తన చేసిన తప్పులకి నీకు క్షమాపణ చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. ఇది నేను నీకిస్తున్న మాట.
ఏంటి శశి ఇంకా రావట్లేదు? జేజీ వెళ్ళింది కదా రిషి, వస్తారులే, వెయిట్ చేయి. పదవే. అబ్బా భాగ్యం, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను పదా. భాగ్యం అమ్మా రా, కేక్ కట్ చేద్దాం. భాగ్యం, ఏంటిదంతా? సంతోష సమయంలో సెలబ్రేషన్స్. సెలబ్రేషన్స్ చేసుకునే అంత సంతోషం ఇప్పుడు మనకేముంది భాగ్యం? అదేంటి అలా అంటావు? ఆడ రాక్షసులు సంధ్యా కన్యాకుమారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు వెళ్ళిపోవడం అంటే అది మనకి పండగే కదా. పండగ ఏర్పాట్లు జరగాలి కదా, అందుకే ఈ ఏర్పాట్లు. అవునమ్మా, మనింటికి ఇన్నాళ్ళు పట్టి పీడిస్తున్న దరిద్రం వాళ్లే కదా. ఇప్పటికది వదిలిపోయింది. మా అమ్మ చెప్పినట్టు ఇంట్లో మనం ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సిందేనమ్మా. ఏంటి మావయ్య మీరు కూడా? ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమే సింధు, ఇందులో తప్పేం లేదు. సంధ్యా కన్యాకుమారి ఇల్లు వదిలిపోవడం అనేది మనకి మొదటి విజయం లాంటిది. మొదట్నుంచి నువ్వు యష్ కలవకుండా అడ్డుగా ఉంది వాళ్లే కదమ్మా. ఇక నీకు ఆ అడ్డు తొలగిపోయింది. నీకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయనడానికి దానికి ఇదే నిదర్శనం. కేక్ కట్ చేయమ్మా, కట్ చేయమ్మా. అరే కట్ చేయమ్మా. ఇదిగో. ఆ. తాతయ్య, ఈ హ్యాపీ మూడ్ లో తీన్మార్ వేయాలని అనుకున్నాం కదా. అరే అవునరా మనవడా, మర్చిపోయాను రా. ఉండు తీసుకొస్తాను. అమ్మా ఒక నిమిషం. తాతయ్య, ఫోన్ లో మంచి సాంగ్ ప్లే చేయి. ఓకే, అందరం కలిసి డాన్స్ చేద్దాం. అలాగే ముద్దుల మనవరాలా. ఆ ఏంట్రా ప్రేము, నువ్వేంటి అలా ఉన్నావు? మేమందరం సంతోషంగా డాన్స్ వేస్తుంటే నువ్వు అంత డల్ గా ఉన్నావేంటి? నా కన్య నాకు దూరం అయిపోయింది కదా బామ్మ. ఓరి అదా నీ బాధ. నా మనవరాలి సమస్య తీరిపోయి యశు సింధు కలిసిపోగానే మనం ఊరు వెళ్ళిపోతాం కదా. అప్పుడు నీకు మంచి ముదురు సంబంధం చూసి పెళ్లి చేస్తానులే, ఫీల్ అవ్వకు. నిజంగానా బామ్మ? అబ్బా నిజంగానే చెప్తున్నాను రా. అయితే ఓకే, డాన్స్ చేస్తాను, పాటలు పెట్టండి.
సింధు సింధు ఒకసారి మీ అత్తయ్య వైపు చూడు. ఆ బ్రహ్మరాక్షసులు వెళ్ళిపోయినందుకు ఓ తెగ టెన్షన్ పడుతూ బాధపడిపోతుంది. ఆయనకి భార్య కావాలని ఎలా ప్లాన్ చేసుండవు? నా కళ్ళతో నీ కుటుంబం నాశనం అవటం చూడాలి. అంతవరకు నిద్రపోను. అత్తయ్య ఏం ఆలోచిస్తోంది? గెస్ట్ హౌస్లో జరిగిన గొడవ గురించేనా? ఆ విషయంలో అత్తయ్యకి నా మీద డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. అదంతా సంధ్యా కన్యాకుమారి ఆడిన నాటకంగా నమ్మించాలి. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. దేనికి మధు? నేను కూడా ఎన్నాళ్ళు సంధ్యని సమర్థించాను కదా, కానీ మరిది గారి విషయంలో ఇంత విషయం కక్కుతారని నేను అస్సలు అనుకోలేదు. నా మరిది గారి క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని చూసింది పాడు మనిషి. అసలు నాకైతే ఎంత కోపం వచ్చిందో. మరిది గారిని సొంతం చేసుకోవటానికి నేనే ఇలా ప్లాన్ చేశానని సంధ్య అన్నప్పుడు అక్కడే దాన్ని చంపేద్దామనుకున్నాను. మళ్ళీ దాన్ని ముట్టుకొని నేనెందుకు మైలపడ్డామని సైలెంట్గా ఊరుకున్నాను. మొదటి నుంచి ఆ సంధ్యా కన్యాకుమారి మన ఇంట్లో ఉండటం ససిమిర నాకైతే ఇష్టం లేదత్తయ్య. మీరు వాళ్ళని ఇక్కడ ఉండమన్నారు అంటే ముందు వెనుక అన్నీ ఆలోచించే ఉంటారు. మా అత్తయ్య ఏ నిర్ణయం తీసుకున్నా దానికో అర్థం పరమార్థం ఉంటుంది అని. మీరు ఉండమన్న వాళ్ళని నేనెందుకు కాదనటమని నేను సైలెంట్ అయిపోయానత్తయ్య. మాయధర్మందా ఎంత మోసం చేశారు నన్ను. నా ఇంట్లో ఉంటూ నా వెనకే గోతులు తవ్వారు. ఆ సంధ్య, ఆ కన్యాకుమారి మన ఇంట్లో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు మధు. కానీ ఆ సింధు కోసం అలా చేయాల్సొచ్చింది. పిల్లల్ని సింధుకి దూరం చెయ్యాలనే సంధ్యని దగ్గర చేశాను. పిల్లల్ని బాగా చూసుకుంటుంది, వాళ్ళకి అమ్మలా ఉంటుంది అని ఇక్కడ ఉండనిచ్చాను. అసలు సంధ్య మనసులో మర్మం తెలియక దాని మాటలు ప్రవర్తన చూసి నిజంగానే మంచిదని నమ్మి యష్ చేత దాని మెడలో తాళి కట్టించి ఈ ఇంటి కోడల్ని చేసుకుందామని కూడా అనుకున్నాను. నీలాగే అది కూడా మంచి కోడలవుతుందనే నమ్మాను. కాని చివరికి నా కొడుకు పరువు తీయాలనే అనుకుందది. తను ఇలాంటిదని నేను అస్సలు అనుకోలేదు. పాముకి పాలు పోసి పెంచినట్టయింది. నిజమే అత్తయ్య. ఆ సంధ్య విషపు కాటు మరిది గారి మీద ఎక్కడ పడుతుందో అని చాలా కంగారు పడ్డాను. చివరికి ఏం కాకుండా కాపాడుకోగలిగాం, అది చాలు. అవును మధు, ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతుంది నాకు. నా కొడుక్కి అంతా మంచి జరిగింది. ఆ సంధ్య యష్ భార్య అయ్యుంటే వాడి జీవితంతో పాటు నా ఇల్లు కూడా నాశనం అయిపోయి ఉండేది. పోన్లే, పీడ విరగడైపోయింది. ఛీ! అత్తయ్యకి నా మీద ఎలాంటి డౌటు లేదన్నమాట.
బాగానే నటిస్తున్నావు మధు. జరిగిన దాంట్లో ప్రధానంగా నీ హస్తమే ఉందని నాకు బాగా తెలుసు. అప్పుడే నీ ప్రాణం తీసేయాలి అనుకున్నాను. కానీ నువ్వు కూడా మా ఫ్యామిలీలో మెంబర్వి కాబట్టి బతికిపోయావు. ఇప్పటికైనా నీ పాడు బుద్ధి మార్చుకుని ఈ ఇంటికి పెద్ద కోడలిగా ఎంత పద్ధతిగా ఉండాలో అలా ఉండడానికి ట్రై చేయి. లేదంటే సంధ్యని పంపించినట్టు నిన్ను కూడా ఈ ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి సింధు, నువ్వు నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా? అది అసంభవం. నన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టావు. నిన్ను ఎలా ఊరికి వదిలేస్తాను సింధు? నిన్ను నేను కొట్టబోయే దెబ్బకి నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆఖరికి ఆ దమయంతి అత్తయ్య వచ్చి నా కాళ్ళు పట్టుకొని బతిమిలాడినా సరే నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేసే తీరుతాను. ఏమనుకున్నావా? ఇప్పుడేమన్నావు మధు? దాము అత్తయ్య కాళ్ళు పట్టుకుంటుంది అని ఏదేదో అన్నావు. ఏంటది? నా కాళ్ళు కాదత్తయ్య. ఈ సింధు మీ కాళ్ళు పట్టుకున్నా నిన్ను క్షమించలేదు. మా అత్తయ్యకి ఇష్టం లేని నువ్వు ఈ ఇంటి కోడలిగా నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు అని నేను సింధుతో అంటున్నాను, అంతే. అత్తయ్య, మధు మాటలు నమ్మకండి. మీరు రాగానే మాటలు మార్చేసింది. మధు మీరనుకునేంత మంచిది కాదు. అసలు గెస్ట్ హౌస్లో సంధ్య యష్లు ఎందుకు? ఆపవే, చాలాపు. నా పెద్ద కోడలి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదసలా. ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసం మధు ఎంత దూరమైనా వెళుతుంది. నీలా మా ఇంటి పరువు బజారున పడేసే మనిషి కాదు మధు. అత్తయ్య, సంధ్య వెళ్ళిపోయింది కదా, ఇంకా మరిది గారు నా సొంతమని సింధు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుంది. ఏంటి ఇది ఫీల్ అయ్యేది? చూడు సింధు, అన్నీ నీకు అనుకూలంగా జరుగుతున్నాయని విర్రవీగక. ఈ ఇంటి కోడలికి ఉండాల్సిన ఎటువంటి అర్హత నీకు లేదు. నా కొడుకు నిన్ను ఈ జన్మలో దగ్గరికి రానివ్వడు. నీతో కలిసిమెలిసి ఉన్నా కూడా అది కేవలం నా మనవడు మనవరాలి కోసమే కాని నీ కోసం అస్సలు కాదు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా సరే
ఈ ఇంటి కోడలివి కాలేవు, యష్కి భార్యగా అస్సలుండలేవు. అది గుర్తుంచుకొని ఈ ఇంట్లో ఉండు. విన్నావు కదా, అలా ఉంటుంది నాతో పెట్టుకుంటే. దావతే ఏముందో విన్నావు కదా, జాగ్రత్తగా మసులుకో అంది. జాగ్రత్తగా ఉంటేనే నీకు మంచిది. వస్తాను సింధు. నువ్వు ఎన్ని జన్మలెత్తినా సరే ఈ ఇంటి కోడలివి కాలేవు, యష్కి భార్యగా అస్సలుండలేవు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకున్నదంతా చేసావు కదా. అదే సంధ్యా కన్యాకుమారిని ఇంట్లో నుంచి ఎలాగైతేనే పంపించేసావు కదా. ఇంకెందుకు అలా ఉన్నావు? హ్యాపీగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఇంకేదో ఆలోచిస్తున్నావు? ఇంకా చేయాల్సింది ఏమైనా మిగిలిందా ఏంటి? మధు, ఈ సింధు ఏమందో చెప్పు. మీ పెద్దబ్బాయి తమ్ముడి మీద ఆధారపడే మనిషి తప్ప కంపెనీ కోసం, ఈ కుటుంబం కోసం ఆధారంగా నిలబడే మనిషి కాదంట. నువ్వేంట్రా అలా సైలెంట్గా ఉన్నావు? ఇది మీ అన్నయ్య నన్నేసి మాటలంటుంటే నువ్వేం పట్టించుకోవా? సింధు అన్న దాంట్లో తప్పే ఉందమ్మా.